హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా అగ్రికల్చరల్ అండ్ ప్రొసీడ్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొని వచ్చా ఫ్రెండ్స్. మెయిన్గా చెప్పాలంటే ఈ నోటిఫికేషన్ వచ్చరికి ఫుడ్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. ఇంకా లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి ఇలా చాలా రకాల పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయన్నమాట. ఇంకా ఒక్కొక్క పోస్ట్ గురించి అయితే మనకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. అగ్రికల్చరల్ అండ్ ప్రొసీడ్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి బాడీ ఎస్టాబ్లిష్డ్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ ది అగ్రికల్చర్ అండ్ ప్రొసీడ్యూడ్ ఫుడ్ ప్రోడక్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్కి సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. అంతేకాకుండా ఫస్ట్ పోస్ట్ గురించి తెలుసుకుందాం. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అనమాట. ఈ పోస్టుకి సంబంధించి మనకు ఏజ్ లిమిట్ 35 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు శాలరీ వచ్చేసరికి స్టార్టింగే 56,000 అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. దాంతోపాటు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఈ పోస్టుకి సంబంధించి 35 సంవత్సరాల లోపు వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి గ్రూప్ ఏకి సంబంధించింది. అంటే ఈ పోస్టులలో గ్రూప్ ఏకి సంబంధించి ఏదైనా 35 ఇయర్స్ లోపు వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. శాలరీ విషయానికి వచ్చేసరికి మనకు స్టార్టింగే 56,000 నుంచి 1,77,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఇవన్నీ మొత్తం గ్రూప్ ఏకి సంబంధించింది అనమాట. ఏది అసిస్టెంట్ జనరల్ మేనేజరు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ బిజినెస్ ప్రమోషన్స్, అలాగే మేనేజర్ ఫైనాన్షియల్, అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ వచ్చేసరికి గ్రూప్ ఏకి సంబంధించింది అనమాట. ఇంకా ఇందులో వచ్చేసరికి చెప్పాను కదా, ఏజ్ లిమిట్ వచ్చేసరికి 35 ఇయర్స్ లోపు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. శాలరీ వచ్చేసరికి 56,000 నుంచి 1,77,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ డిగ్రీ ఇన్ అగ్రికల్చరల్ అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. అంటే ఆ పోస్ట్కి సంబంధించి ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది. మీరైతే ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకపోతే గ్రూప్ బికి సంబంధించింది అసిస్టెంట్ మేనేజర్ అగ్రికల్చర్కి సంబంధించి 30 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది. బ్యాచిలర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. గ్రూప్ ఏకి సంబంధించింది అయితే అన్ని పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. గ్రూప్ బికి సంబంధించింది అయితే బ్యాచిలర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఇందులో వచ్చేసరికి ఏజ్ లిమిట్ 30 ఇయర్స్ లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. శాలరీ వచ్చేసరికి 35,000 నుంచి 1,12,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఇంకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్రికల్చర్కి సంబంధించి బ్యాచులర్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. అలాగే అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి బ్యాచులర్ లేదా అండర్ గ్రాడ్యుయేట్ ఇన్ డిగ్రీ అగ్రికల్చర్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఇంకపోతే జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ ఈ పోస్ట్కి సంబంధించి మాస్టర్ డిగ్రీ ఇన్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ హిందీ విత్ ఇంగ్లీషు ఈ రెండు అయితే చేసి ఉండాలన్నమాట. లేదా ఇంగ్లీష్ విత్ హిందీ ఇలా అయినా చేసి ఉండాలి. మాస్టర్ డిగ్రీ విత్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ హిందీ విత్ ఇంగ్లీష్ లేదా ఇంగ్లీష్ విత్ హిందీ వీటిలలో ఏది కంప్లీట్ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ పోస్టుకి సంబంధించి జనరల్ అంటే కండిషన్స్ అయితే తెలుసుకుందాం. ది క్యాండిడేట్ షెల్ సబ్మిట్ అప్లికేషన్ ఓన్లీ త్రూ ది ఆన్లైన్ పోర్టల్. అంటే వాళ్ళ యొక్క ఆన్లైన్ పోర్టల్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి apeda.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ది క్యాండిడేట్ విల్ బీ రిక్వైర్డ్ టు అప్లోడ్ డాక్యుమెంట్స్ సర్టిఫికేట్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ హీస్ హర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. అంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ కానీ సర్టిఫికేట్స్ కానీ మొత్తం అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ది క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ విత్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్. అంటే మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ అయితే అడగలేదు, ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్కి సంబంధించి కూడా అప్లోడ్ చేయాలన్నమాట. ఇంకపోతే 5th పాయింట్ వచ్చేసరికి అప్లికేషన్ ఫీజ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్. అంటే జనరల్ మేనేజర్
అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి అంటే మొత్తం గ్రూప్ ఏకి సంబంధించింది అనమాట. గ్రూప్ ఏకి సంబంధించి 500 అయితే ఆన్లైన్ చలాన్ అయితే కట్టాల్సి ఉంటుంది. అలాగే గ్రూప్ బి ఇది అగ్రికల్చర్ కానీ అంటే ట్రాన్స్లేటర్ హిందీ టు అంటే జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ కానీ అసిస్టెంట్ మేనేజర్ కానీ ఈ పోస్టులకు మాత్రం 300 అయితే ఆన్లైన్ చలాన్ అయితే కట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఏజ్ లిమిట్ ఆల్రెడీ చెప్పాను కదా, 35 ఇయర్స్ అయితే గ్రూప్ ఏకి సంబంధించిన వాళ్ళు, అలాగే 30 ఇయర్స్ అయితే గ్రూప్ బికి సంబంధించిన వాళ్ళైతే ఏజ్ లిమిట్ అనమాట. ఇంకా దానికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అయితే 10 ఇయర్స్, ఇలా అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా సెలక్షన్ ప్రొసీడ్యూర్ వచ్చేసరికి మనకు రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది. రిటర్న్ టెస్ట్ వచ్చేసరికి వాళ్ళ యొక్క అంటే దేని గురించి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్ కూడా క్లియర్గా అయితే మనకు నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశాడు ఫ్రెండ్స్. ఆబ్జెక్టివ్ టైప్ అయితే ఉంటుందన్నమాట. జనరల్ మేనేజ్మెంట్ సంబంధించి మొత్తం కరెంట్ అఫైర్స్, జనరల్ ఎకనామిక్స్, జనరల్ ఇంగ్లీష్ గ్రామరు, వీటికి సంబంధించి అయితే ఏ దాని నుంచి ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ ఎన్ని క్వశ్చన్స్ మనకు నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే మెన్షన్ చేశాడు ఫ్రెండ్స్. దాంతోపాటు ఇంటర్వ్యూ కూడా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసరికి మనకు ఫస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. దాంతోపాటు ఎగ్జామ్కి అయితే నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటుందన్నమాట. ఇది గైస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అయితే అడగండి, ఖచ్చితంగా అయితే మీకు వెంటనే రిప్లై ఇస్తా. అంతేకాకుండా లాస్ట్ డేట్ ఆఫ్ టైం సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చరికి 14/7/2025 ఈ డేట్ లోపు అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ డేట్ అంటే కొద్దిగా ముందే అయితే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే లాస్ట్లో సర్వర్ బిజీగా ఉండి మీరైతే అప్లై చేయడానికి అయితే కుదరకపోవచ్చు. అందుకని ఖచ్చితంగా అయితే ముందే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో డైలీ అయితే అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు అస్సలు మిస్ కాకూడదు అంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. అంతేకాకుండా ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.